సారీ. బి ఫర్ బ్యాట్, డి ఫర్ డాగు, డబ్ల్యూ ఫర్ వేస్ట్. ఈ ఏబిసిడీలు, డూమూవులు, విభక్తులు, లెక్కలు ఇవన్నీ పనికిరావు. మనకు కావాల్సింది డబ్బు, మనీ. డబ్బు సంపాదించాలరా రే, డబ్బు. వెళ్ళి కూర్చోండి, వినండి. డబ్బుంటే క్వశ్చన్ పేపర్ కొనుక్కోవచ్చు, చదివిన సెక్రటరీని పెట్టుకోవచ్చు, కంప్యూటర్స్ కొనుక్కోవచ్చు. డబ్బు లేకపోతే ఏం చేయలేము. మీరందరూ పుస్తకాల్లో అక్షరాల గురించి ఆలోచించకూడదు, ఆకాశంలోని నక్షత్రాలని ఎలా కొయ్యాలో ఆలోచించాలి. అది చూడండి, అది భక్తి, దేవుణ్ణి వాడుకుంటారు. ఇటు చూడండి, జిందాబాద్ జిందాబాద్. ఇది పాలిటిక్స్. వీళ్ళు ఓటర్ని వాడుకుంటారు. ఇటు చూడండి, వీళ్ళిద్దరిని మనం వాడుకుంటే సక్సెస్ అని చెప్తాడు ఈ ప్రకాష్ రావు. ఏ ప్రకాశం ఇట్లా సార్, ఏంటి మెల్లిగా పిల్లలు నీ పార్టీలోకి మార్పించేస్తున్నావు? మొన్నేమో పిల్లలకి చెట్లు ఎక్కడ నేర్పించావా, నిన్నేమో ఇళ్ళ కప్పులు ఎక్కడ నేర్పించావా? ఇది స్కూలా వ్యాయామశాల? మాస్టర్ గారు, బడి అంటే పాత చింతకాయ పచ్చడి వైపు జీవితాన్ని నడిపించే పెదబాల శిక్ష. అసలు ఏంటిది? పిల్లలు, స్కూలు, పాఠాలు. పెట్టండి బోర్డు, ట్యూటోరియల్స్, బిజినెస్ ఎడ్యుకేషన్, లక్షల డొనేషన్. కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు పాలిటిక్స్ కి. హెడ్ మాస్టర్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఒకప్పుడు మీలాగే హెడ్ మాస్టర్. ఏంటి ట్యూటోరియల్స్ పెడితే హెడ్ మాస్టర్ ఏకంగా హోమ్ మినిస్టర్? నువ్వు నన్ను కూడా చెడగొట్టేలా ఉన్నావా? అసలు నీ సంగతి తేల్చేయాలి. నువ్వు సరిగ్గా పాఠాలు చెప్పకపోతే నిన్ను స్కూల్ నుంచి కాదు, ఈ ఊర్లోంచి పంపించేస్తాను. మీ నాన్న చెప్తాను నీ సంగతి. ఒకప్పుడు అశోకుడు చెట్లు నాటించాను, వాటిని ఇప్పుడు వీరప్పని నరికించాను. ఇది ఎడ్యుకేషన్ మేము చెప్పాలి.